అపెండిక్స్ అయింది, లేదా గాల్ బ్లాడర్ లో ప్రాబ్లం ఉంది, హెర్నియా ప్రాబ్లం ఉంది, దీనికి ఆపరేషన్ పడుతుంది. దాంతో పాటు 1+1 ఆఫర్ లో మాకు గర్భసంచి తీసేయండి. సో దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఏ ఆపరేషన్ అయినా చిన్నది పెద్దది అని లేదు, జస్ట్ మత్తు ఇవ్వడం వల్ల లేకపోతే ఆపరేషన్ వల్ల దేనికైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. మీరు అనవసరంగా ఏదైనా దానికి మీరు ఆపరేషన్ కి వెళ్తే దాని వల్ల వచ్చే కాంప్లికేషన్ అనేది, అంటే ఇప్పుడు ఏదైనా రిస్క్ బెనిఫిట్ రేషియో ఉంటుంది. అంటే ఈ ఆపరేషన్, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల ఈ మంది ఇస్తున్నాను లేకపోతే ఈ సర్జరీ చేస్తున్నాను, దీనికి ఇంత రిస్క్ ఉంటుంది బట్ బెనిఫిట్ ఇంత ఉంది అని నేను చూడగలగాలి. అసలు ఏ ప్రాబ్లం లేకుండా వేరే ఏదో సర్జరీకి వెళ్తూ ఎప్పటికైనా తీసేయాల్సిందే కదా అనే ఒక ఆలోచన ఉంది చూసారా, దీని వల్లే మనకి హిస్టెక్టమీ రేట్ చాలా హైగా ఉంది. మనకి ఆంధ్ర తెలంగాణలో నా దగ్గరకు వచ్చే చాలా చాలా మంది చాలా కామన్ గా అనేది, పిల్లలు పుట్టేశారు కదా మేడం, ఎలాగో తీసేయాల్సిందే కదా, ఇప్పుడే తీసేయచ్చు కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ ఆలోచన ఖచ్చితంగా మారాలి. దానివల్ల మనకి జరిగే ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు అంతు చిక్కట్లేదు. వాటి గురించి కూడా నేను ఒకటి వీడియో చేస్తాను. బట్ ముఖ్యంగా ఒకటి తెలుసుకోండి, అక్కర్లేకుండా ఏ ఆపరేషన్ ఏ ప్రొసీజర్ కి కూడా వెళ్ళడము మంచిది కాదు. ఎప్పుడు ఏదవుతుందో అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. సో అలాంటప్పుడు ఫస్ట్ జాగ్రత్తలు మీరు కరెక్ట్ గా తీసుకుని అవసరమైతేనే హిస్టెక్టమీకి వెళ్ళండి. థ్యాంక్ యూ.